తెలంగాణలో విద్యా సంవత్సరం 1 నుంచి 5వ తరగతుల స్కూళ్లను తెరవరాలని విద్యాశాఖ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రైవేట్ స్కూళ్లకు కూడా ఇది వర్తించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సంక్రాంతి తర్వాతే ఇంటర్, డిగ్రీ కాలేజీలో తెరిచే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంత సమాచారం మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్, తెలంగాణ విద్యాశాఖ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. వచ్చే ఈ ఏడాదికి సంబంధించి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు సంబంధించి ఈసారి తెచ్చే ప్రసక్తి లేదు. నేరుగా విద్యార్థులను ప్రమోట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి చిత్తారామచంద్రన్ తీసుకున్న నిర్ణయానికి అందరు అధికారులు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించినట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పూర్తి స్థాయిలో తరగతులు లేనట్లేనని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. అదే విధంగా మనం చూసుకోవచ్చు, ఇంటర్, డిగ్రీ సంబంధించి కూడా సంక్రాంతి తర్వాతనే ప్రారంభించాలని చెప్పి భావిస్తుంది. 9, 10 తరగతులకు సంబంధించి ఏడాది సంక్రాంతి తర్వాత కూడా 9, 10 తరగతులకు సంబంధించి కూడా క్లాసులు ప్రారంభించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అయితే కొత్త రకం కరోనా వైరస్ బ్రిటన్ లో కలకలం రేపుతున్న నేపథ్యంలో ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. అదేవిధంగా విద్యాశాఖకు సంబంధించి ఈ కొత్త రకం కరోనా కేసులు ఏ విధంగా ఉండబోతున్నాయి, జనవరి సంక్రాంతి తర్వాతనే ఒక నిర్ణయం తీసుకుని ఆ తర్వాతనే తరగతులు ప్రారంభించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే మొత్తానికి చూసుకుంటే ఈ కొత్త రకం కరోనా వైరస్ కారణంగా ప్రాథమిక పాఠశాలకు సంబంధించి విద్యార్థులు 1 నుంచి 5వ తరగతి వరకు ఎవరైతే చదువుతున్నారో ఆ పిల్లలకు సంబంధించి కూడా కొంత భయాందోళన కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ ఏడాదికి విద్యా సంవత్సరానికి సంబంధించి తరగతులు లేనట్టే నేరుగా వారందరినీ కూడా వచ్చే ఏడాది ప్రమోట్ చేసే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సిద్ధు. ఓకే విక్రమ్.